ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. రైతుల విత్తనాల ఎంపిక పట్ల అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకే వస్తున్నాయని, లూజు విత్తనాలు కొనుగోలు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని మహబూబ్ నగర్ వ్యవసాయ శాఖ జిల్లా అధికారి బోవల్ల వెంకటేష్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 20 క్వింటాళ్ల లూజు పత్తి విత్తనాలు, దాదాపు 3.5 లక్షల విలువైన అమ్మకానికి సిద్ధంగా ఉన్న నకిలీ బీటీ పత్తి విత్తనాలు పట్టుకుని 2 నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లైసెన్స్ ఉన్న విత్తనాలు షాపుల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. విత్తనాలు కొనే ముందు తప్పకుండా బిల్లు తీసుకోవాలని, అదేవిధంగా ఆ ప్యాకెట్ కూడా పంట కాలం పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా భద్రపరచుకోవాలని ఆయన తెలిపారు. నకిలీ విత్తనాలను వివిధ గ్రామ పంచాయతీలలో సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరైనా లూజ్ విత్తనాలు, కల్తీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులకు వెంటనే తెలియజేయాలని ఆయన కోరారు. జిల్లాలో కల్తీ విత్తనాలను, బీజీ విత్తనాలను అరికట్టడానికి మన పోలీస్ శాఖ, మన అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆదేశాలతో మేము చాలా విస్తృతంగా తనిఖీలు అనేది చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే మాకు నైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మన అడిషనల్ ఎస్పీ గారు ఫోన్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఓ టీమ్గా బయలుదేరి వెళ్ళి గోప్లాపూర్లో ఈ సీడ్ పట్టుకోవడం జరిగింది. ఇది మన ప్రాథమిక పరీక్షలలో ఇది BG3 అనేది తేలింది. సో రైతులకు మేము విన్నవించేది అంటే, ఇలాంటి లూజ్ విత్తనాలు గ్రామాల వారిగా దళారు రూపంలో వచ్చి చాలా తక్కువ ధరకే ఇస్తామని ఆ రైతులకు ఆశ చెప్పి ఇలాంటి విత్తనాలు అంటగడతారు. కాబట్టి రైతులు ఇలాంటి లూజ్ విత్తనాలు ఎప్పుడు కొనుక్కోవద్దు. రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర విత్తనాలు కొనుక్కోవాలి. అదేవిధంగా కొన్న విత్తనానికి సరైన బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లు పైన కూడా లాట్ నెంబరు, కంపెనీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మనము ఏదైతే విత్తనం ప్యాకెట్ కొంటున్నామో ఆ బిల్లును పంట కోతే ధర విత్తినప్పటి నుంచి కోసేంత వరకు ఆ బిల్లును, ప్యాకెట్ను అదేవిధంగా భద్రపరచుకోవాలి. ఎందుకంటే మధ్యలో అది జనరేషన్ రాకపోవచ్చు, జనరేషన్ వచ్చినా అది పూత పోయకపోవచ్చు, పూత వచ్చినా కథ కాకపోవచ్చు. సో ఏ టైంలో వచ్చినా ఈ బిల్లు, ప్యాకెట్ ఉంటే మాత్రము మనం శాస్త్రవేత్తలను పిలిపించి దాని ఎస్టిమేషన్ వేయించి దాని ప్రకారం కన్జ్యూమర్ ఫర్ కోర్టులో రైతుకు మొత్తం నష్టపరిహారం అనేది మనం ఇప్పించే అవకాశం ఉంది. దయచేసి రైతులందరూ గమనించాలి. ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలని వ్యవసాయ శాఖ తరపున. అదేవిధంగా మన గ్రామాల వారిగా ఈ రోజు నుంచి చాలా విస్తృతంగా మన వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామ పంచాయతీ లెవెల్లో ఈ రోజు స్టార్ట్ అయినాయి. ఇదే నకిలీ విత్తనాలు కొనొద్దని అందరికీ బ్యానర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాము. ఆ బ్యానర్స్ పెట్టుకొని వీళ్ళ గ్రామ పంచాయతీ వారికే వాళ్ళు ప్రతి ఒక్క రైతును మోటివేట్ చేస్తున్నారు. ఈ రోజు జూన్ 15 తారీఖు అంటే విత్తనాలు ఇచ్చేంత వరకు మరి ఏఈఓలు ఇదే కార్యక్రమాన్ని గ్రామాల వారిగా మేము చేపడతాము. అదేవిధంగా సార్ చెప్పినట్టు పాంప్లెట్స్ కూడా ప్రింట్ అయినాయి. ఆ పాంప్లెట్స్ కూడా మేము అందరి గ్రామాల వారిగా అందరికీ పంచి వీళ్ళ నకిలీ విత్తనాలను అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది కురొద్దని ఆ వ్యవసాయ శాఖ కోరుతుంది.